హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్తే, నాకు మీలో ఇదే నచ్చదు నిషాన్. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన జపం చేస్తూ ఉంటారు తప్ప మీకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలి అని ఎప్పుడైనా థింక్ చేశారా? లేదు. ఆయనకి సర్వెంట్లో అన్ని వర్క్స్ మీ మీదే వేసుకుని చెప్పిన వర్క్ని కాదు అనుకుంటే చేస్తూ మీ గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు నిషాన్. మీరు సర్వెంట్ కాదు, ఆ మహల్కి మీరు కూడా వారసుడు. అందులో ఆయనకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంతే ఉంది అంటూ ఫ్లోలో చెప్తూ ఉంది తప్ప ఎర్రబడిన నిషాన్ మొహాన్ని గమనించదు. మీరు అన్నయ్య అన్నయ్య అని జపం చేస్తూ మీ అన్నయ్య ఆయుష్ వర్మ గారి తమ్ముడిలా కాకుండా ఆయన పర్సనల్ అసిస్టెంట్లా చూస్తున్నారు మిమ్మల్ని. అందుకే పనులు చేసేది మీరైతే పెత్తనం మాత్రం ఆయన చేస్తూ ఉంటారు. బయట ఎవరినైనా అడగండి, వర్మ ఫ్యామిలీ వారసుడు ఎవరు అంటే ఆయుష్ గారనే చెప్తారు తప్ప నిషాన్ వర్మ అని ఒక్కరు కూడా చెప్పరు. మీకు పేరుంది నిషాన్, కానీ దాన్ని మీ అన్నయ్య డామినేట్ చేస్తున్నాడు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరేం కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అన్నిటిలో మీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయని, అవి మీకు కావాలి అని గట్టిగా అడగండి. కుదరదు అంటే ఆ మహల్ని 2 ముక్కలుగా కట్ చేసి మీ ఆస్తి. ఫ్లవర్ వాజ్ పగిలిన సౌండ్కి మధు మాట్లాడడం ఆపి వెనక్కి తిరిగి షాక్ అయి నిషాన్ వైపు చూడడంతో నిషాన్ తన వైపే నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో చూస్తూ పెద్దమ్మా అంటూ మంగమ్మను గట్టిగా పిలుస్తాడు. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్న మంగమ్మ నిషాన్ అరుపు లాంటి పిలుపుకి కంగారుగా లోపలికి వస్తూ ఏమైంది బాబు అంటూ ఎర్రగా ఉన్న నిషాన్ మొహాన్ని చూసి అయోమయంగా చూస్తూ అడుగుతుంది. మధు, సారీ మధులిక, బట్టలు అండ్ తన థింగ్స్ అన్ని ప్యాక్ చేయి. తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది ఈరోజు. క్విక్ అంటూ త్వరగా ప్యాక్ చేసి తీసుకొనిరా. అదేంటి బాబు ఇంత సడన్గా? ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటుందని చెప్పావు కదా, పైగా చీకటి కూడా పడింది, ఇంత అర్ధరాత్రి ఎందుకు? రేపు పొద్దున్నే వెళ్తుందిలే అంటూ మధు అనాథ అన్న కన్సంతో చెప్తుంది. అవసరం లేదు పెద్దమ్మ, తను ఇప్పుడే వెళ్తుంది. అయినా ఒంటరితనం తనకి అలవాటే. కొద్ది రోజులు షెల్టర్ కోసం మన దగ్గరికి వచ్చింది, ఇచ్చాము అంతే. ఎప్పుడైనా తను ఇక్కడ నుండి వెళ్లాల్సిందే కదా, ముందెళ్ళి ప్యాక్ చేయి అంటూ సీరియస్గా చెప్తాడు. నిషాన్ అంత గట్టిగా చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా మధు ఉన్న రూమ్లోకి వెళ్ళి తన బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. నిషాన్ మధు కోసం తనని షాపింగ్కి తీసుకుని వెళ్ళినప్పుడు కొనుక్కొని ఉంటుంది. కోపంగా బయటకు వెళ్తున్న నిషాన్ చేయి పట్టుకొని ఆపి, వాట్ హ్యాపెన్ నిషాన్? సడన్గా నన్ను ఎందుకు ఫ్లాట్కి పంపించేస్తున్నావు? నేనేం చేశాను నిషాన్ అంటూ బాధగా అడుగుతుంది. నువ్వు ఆపదలో ఉన్నావని, అందులో ఒక ఒంటరి ఆడపిల్లవని అలా వదిలేయలేక ఇన్ని రోజులు నీకు షెల్టర్ ఇచ్చి నువ్వు నార్మల్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు, నీకే ప్రాబ్లం లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. అంతేకాకుండా నీ గురించి నేను పర్సనల్గా పోలీస్ కమిషనర్తో మాట్లాడాను. సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అందుకే నేను పంపించేస్తున్నాను. అర్థమైంది నిషాన్, ఆయుష్ గారి గురించి మాట్లాడాననే కదా నన్ను పంపిస్తున్నావు. కానీ నేను చెప్పింది మీ మంచి కోసమే కదా నిషాన్. మీరు కూడా ఆయుష్ గారు ఇలా ఉండాలనే కదా నా బాధ. మీకెందుకు అర్థం కావడం లేదు? నా గురించి అంత బాధ అక్కర్లేదు మిస్ మధులిక. ఎందుకంటే ఆయుష్ వర్మలా ఎవరు ఉండాలి అనుకోకూడదు కూడా. ఎందుకంటే ఆయుష్ వర్మ ఒక్కడే. ఆయనను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ ఆయనలా ఉండాలి అని అస్సలు అనుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయనకి సర్వెంట్ కాదు, బై బర్త్నే భక్తుడిని. ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష. ఆయన ఏం చెప్పినా క్వశ్చన్ అడగకుండా చేస్తాను, అందులో నో డౌట్. ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఆడపిల్లవన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నిన్ను సేవ్ చేయడానికి రీజన్ కూడా అన్నయ్య నుండి నేర్చుకున్నదే అంటూ బయటకు వెళ్ళి కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు నిషాన్. కాసేపటికి లగేజ్తో బయటకు వచ్చిన మధును కారులో తన ఫ్లాట్ అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తను లగేజ్ ట్రాలీ తీసుకుని కార్ దిగిన వెంటనే దుమ్ము లేపుకుంటూ నిషాన్ కార్ క్షణాలలో అక్కడి నుండి మాయమవుతుంది. అది చూసిన మధు పళ్ళు బిగబెట్టి కోపంగా తన ఫ్లాట్లోకి వెళ్తుంది. నిషాన్ మహల్లోకి కోపంగా వెళ్లేసరికి ఆయుష్ దియాను ఆడిస్తూ కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత ఆయుష్ని మహల్లో ఆ టైంకి చూడడంతో మొహం మీద నవ్వు పులుముకొని హాయ్ అన్నయ్య అంటూ ఆయుష్ పక్కనే కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి తలనొప్పిగా ఉంది పడుకుంటానన్నయ్య అంటూ అందరికీ గుడ్ నైట్ చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు నిషాన్. నిష్ ఎందుకో చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు, వెళ్ళి డిన్నర్ తినిపించిరా అని ఆషీకి చెప్పి తన మొబైల్ తీసుకొని నిషాన్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేసి ఏదో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. మీరిక్కడ ఒకటి గమనించారా? ఒకప్పుడు నిషాన్తో మాట్లాడడానికి కూడా ఒప్పుకొని ఆయుష్ ఇప్పుడు ఆషీను తనే నిష్ రూమ్కి పంపించాడు. ఆయుష్ నిజంగా చాలా చేంజ్ అయ్యాడబ్బా, అది మీరు గుర్తించాలి. మరి
ఆషి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని నిష్ రూమ్కి వెళ్ళేసరికి నిష్ బెడ్కి ఆనుకుని ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని కనిపిస్తాడు. అది చూసిన ఆషి ఆయుష్ గారు చెప్పినట్టు నిజంగా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ నిష్ అంటూ మెల్లగా పిలుస్తుంది. ఆషి వాయిస్కి కళ్ళు తెరిచి ఆషి వైపు చూస్తూ సరిగ్గా కూర్చుంటాడు. ఆషి ప్లేట్ టేబుల్ మీద పెడుతూ ఏమైంది నిష్, ఎందుకలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా అడుగుతుంది. నిష్ ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆషి ఒళ్ళు తలపెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. నిషాన్ అలా పడుకోవడం చూసి ఆషి షాక్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఆయుష్ నిషాన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ తెలియకుండానే నిషాన్ తల నిమురుతూ ఏమైంది నిష్, నాతో కూడా చెప్పకూడదా అంటూ అనునాయంగా అడుగుతూ ఉన్న ఆషి వైపు చూస్తూ తన చేతిని బుగ్గ మీదకి ఆనించుకొని నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం ఆషి, అన్నయ్యను నన్ను దూరం చెయ్యాలని చూస్తే ఐ కాంట్ కంట్రోల్ అంటూ ఆషి కడుపులో మొహాన్ని దాచుకుని కళ్ళు మూసుకుంటాడు. ఫ్లాట్లోకి అడుగుపెట్టిన మధు ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చొని జుట్టులోకి వేలు దూర్చి తల వంచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. ఆ ఫ్లాట్ ఎంత నిశ్శబ్దంగా ఉందంటే మధు గుండె చప్పుడు తనకే వినిపించేంత సైలెంట్గా ఉంది. మధు కోపంగా తల పైకెత్తి తన ముందున్న టేబుల్ వాచ్ను దూరంగా కనిపిస్తున్న అక్వేరియం వైపు గురి చూసి కొట్టగానే అది పళ్ళున పగిలి అక్వేరియంలో సేఫ్గా ఉన్న బుజ్జు బుజ్జు చేపలు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ కనిపిస్తాయి. మధు వాటి వైపు నడిచి వాటిని చేతిలోకి తీసుకొని అందులో ఆయుష్ ఆషి మొహాలు కనిపించడంతో వాటిని తన చేతిలో బంధించి ఊపిరాడకుండా చేసి అవి చచ్చిపోయాక పైశాచికంగా నవ్వుతూ వాటిని దూరంగా విసిరేసి వీటిని ఎలా అయితే చంపేశానో మీ ఇద్దరిని కూడా నా చేతులతో గిలగిలా కొట్టుకుంటూ చచ్చేలా చేస్తాను. దాదాపు 20 రోజుల పాటు నాలో ఉన్న మరో కోణాన్ని నీకు చూపించి నీ దృష్టిలో ఎంప్లాయ్ నుండి ఫ్రెండ్ వరకు నీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి నాది కాని క్యారెక్టర్లో జీవించాను. కానీ నువ్వు నీ అన్న గురించి ఒక్క మాట అన్నానని నన్ను ఇలా మళ్ళీ నా ఫ్లాట్లోకి తిరిగొచ్చేలా చేశావు. వదలను నీష్, నిన్ను నీ అన్నని ఎవ్వరినీ వదలను. ముఖ్యంగా ఆ అశ్రిత, అది చస్తే గాని నా పగ చల్లారదు. నాతో పాటు ఆఫీస్లో జాయిన్ అయ్యి కంపెనీ సీఈఓ అయినా నిన్ను లవ్లో పడేసి నీ మహల్కి రాణి అయిపోయింది. నిన్ను మొదట ప్రేమించింది నేను, కానీ నువ్వు నన్ను కాదని ఎప్పుడు ఆశ్రితాకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడివి. ఎంత హార్డ్ వర్క్ చేసినా నా వైపు కూడా చూడని నువ్వు నాకు ఇవ్వాల్సిన ప్రమోషన్ దానికిచ్చావు. నాకు అందాల్సిన పొగడ్తలన్నీ దానికి అందేలా చేసావు. ఆఖరికి నాకు దక్కాల్సిన నిన్ను కూడా నాకు కాకుండా చేసి నాకు భద్రశత్రువుగా మారిపోయింది. నీ ఎంగేజ్మెంట్ అయ్యాక నిన్ను మర్చిపోలేక ఎంత నరకం చూశానో నాకు మాత్రమే తెలుసు. ఇక్కడే ఉంటే ఎక్కడ పిచ్చిదాన్ని అవుతానో అని అనుష నన్ను వైజాగ్కి తీసుకుని వెళ్ళిపోయింది. నాది నిజమైన ప్రేమ కాబట్టి ఆ అశ్రితాను నువ్వు కాకుండా మీ అన్న పెళ్లి చేసుకునేలా చేశాడు ఆ దేవుడు. మళ్ళీ నా ప్రేమ గెలుచుకునేందుకు అవకాశం వచ్చిందని సంతోషపడే లోపే ఆ ఆయుష్ నాకు జాబ్ లేకుండా చేసి ఆఫీస్లో నా పరువు పోయేలా చేశాడు. అందుకే ఆయుష్ అశ్రితాల మీద ఉన్న రివెంజ్, నిన్ను పెళ్లి చేసుకొని నా పగ తీర్చుకోవాలి అని ఎవరో నన్ను చంపడానికి వస్తున్నట్టు యాక్ట్ చేసి సరిగ్గా నీ కార్ వచ్చే టైంకి కార్కి అడ్డుగా వచ్చి నా యాక్టింగ్ స్కిల్స్తో నీతో పాటు ఆ డాక్టర్ను ఇద్దరినీ నమ్మించి నీ గెస్ట్ హౌస్లో ఉండేలా ప్లాన్ చేశాను. నేను ఇంత ప్లాన్ చేసి నీకు దగ్గరైతే నన్ను మళ్ళీ మొదటికే వచ్చేలా చేశావు. నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు నీష్. నీ వీక్నెస్ తెలిసాక నిన్ను ఎలా వదిలేస్తా అనుకున్నావు అని నవ్వుతూ ఏం చేసైనా సరే నిన్ను దక్కించుకుంటాను, వాళ్ళ మీద నా పగ తీర్చుకొని ఆ మహల్కి రాణి నవ్వుతాను అని పిచ్చి పట్టిన దానిలాగా ఫ్లాట్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా పిచ్చి దానిలా నవ్వుతూ ఉంటుంది. ఆషి చేతిని తన బుగ్గకి ఆనించుకొని నాకు అన్నయ్య అంటే చాలా చాలా ఇష్టం ఆషి, నన్ను అన్నయ్యకి దూరం చేయాలని ఎవరైనా చూస్తే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ ఆషి కడుపులో మొహాన్ని దాచుకుని కళ్ళు మూసుకుంటాడు. నిన్ను ఆయుష్ గారిని ఎవరు దూరం చేస్తారు నీష్? అలా చేస్తే ఆయుష్ గారు చూస్తూ ఊరుకొని ఉంటారనుకుంటున్నావా? ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం, నాకంటే కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆయన దియాను ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నారు. అలాంటి ఆలోచన మానేసి డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకో. నావి కేవలం ఆలోచనలు మాత్రమే కాదాషి, నిజాలు. నన్ను అన్నయ్యను వేరు చెయ్యాలి అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. తన మాటలు అలాగే ఉన్నాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీష్? మీ ఇద్దరిని వేరు చేయాలని ఎవరు ట్రై చేస్తున్నారు అంటూ నిషాన్ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది. నిషాన్ పైకి లేచి కూర్చుంటూ ఆషి చేతుల్ని తన చేతిలోకి తీసుకుని కొన్ని మనం ఇష్టపడ్డ వాళ్ళతోనే పంచుకోగలం, ఎందుకో తెలుసా?
మన మనసుకు నచ్చిన వ్యక్తితో మన పెయిన్ పంచుకుంటే అది కొంచెంలో కొంచెమైనా తగ్గుతుంది. అందుకే ఈ విషయాన్ని ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను. నీకు మధులిక గుర్తుందా? మధులిక అని కాసేపు ఆలోచించి, గుర్తుంది. నేను వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్ తనేనా? అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు? తను వైజాగ్ వెళ్ళిపోయిందని విన్నాను. తనే. మొన్న నేను తనని అనుకోని పరిస్థితులలో మీట్ అయ్యాను అంటూ మధు తనని ఎలా కలిసిందో, ఆ తర్వాత జరిగిన విషయాలు, ఇందాక మధు అన్న మాటలు అన్నీ చెప్పి మధులిక అలా అనేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ ప్లేస్లో అబ్బాయి ఉండుంటే అక్కడికక్కడే చంపేసేవాణ్ణి. తనని ఇంకా అక్కడ ఉంచాలనిపించక తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఆశి నిషాన్ వైపు సూటిగా చూస్తూ, తను అన్నది అని కాదు నీష్, నీకెప్పుడూ అనిపించలేదా మీ అన్నయ్య నిన్ను డామినేట్ చేస్తున్నాడని? ఆయనకి ఎంత రైట్ ఉందో నీకు కూడా అంతే రైట్ ఉందని? ప్లీజ్ ఆశి, నువ్వు కూడా అలా మాట్లాడుకు. నాకు అన్నయ్యే అన్ని. నేను ఎప్పుడూ ఆస్తిని చూసి ఆశపడలేదు. నాకు కావాల్సింది అన్నయ్య ప్రేమ. నాకు కొండంత అండగా అన్నయ్య ఉన్నప్పుడు ఈ ఆస్తి నాకు నథింగ్. నేను నా లైఫ్లో ఎవరున్నా లేకున్నా ఉంటాను, కానీ అన్నయ్య లేకుండా మాత్రం అస్సలు ఉండలేను. నేను ఏ రోజు అన్నయ్య నన్ను డామినేట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వను కూడా. ఇంకా చెప్పాలంటే అన్నయ్య కాళ్ళ దగ్గర నాకు ప్లేస్ దొరికితే చాలు, లైఫ్ లాంగ్ అన్నయ్య చెప్పింది చేస్తూ బ్రతికేస్తాను. ఆశి నిషాన్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, రామాయణంలో చదవడమే కానీ రామలక్ష్మణులు ఎలా ఉంటారో ఇప్పటి వరకు నేను చూడలేదు. కానీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది నీష్. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని నిషాన్ చేయి ప్రెస్ చేసి వదిలి, తన గురించి వదిలేసేయి, తనను ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటాను. ముందు డిన్నర్ చేయని కష్టంగా నిషాంత్తో ఫుడ్ తినిపించి గుడ్ నైట్ నీష్ అంటూ లైట్ ఆఫ్ చేసి ప్లేట్ పట్టుకుని కిందకి వెళ్తుంది. అప్పటికే అందరూ డిన్నర్ చేయడంతో తనకు తినాలనిపించక రూమ్లోకి వెళ్ళేసరికి ఆయుష్ దేని గురించో ఆలోచిస్తూ కనిపించడంతో అప్పటికే నిద్రపోతున్న దియా వైపు చూసి ఆయుష్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆలోచిస్తూ బెడ్కి ఆనుకుని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఆశి నిద్రపోతుందని తన శ్వాస తీసే వేగం చెప్పడంతో ఆయుష్ మెల్లగా ఆశి డిస్టర్బ్ అవ్వకుండా పైకి లేచి ఆశిను దియా పక్కనే పడుకోబెట్టి ఇద్దరికి డిస్టర్బ్ అవ్వకుండా తన మొబైల్ తీసుకుని ఆ ఫ్లోర్లో ఉన్న హాల్లో కూర్చొని ఎవరి కాల్ కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అరగంట తర్వాత తను అనుకున్న మనిషి దగ్గర నుండి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్ అంటూ ఎప్పటిలాగే వినయంగా విష్ చేస్తాడు నిషాం పర్సనల్ సెక్యూరిటీ మేనేజర్ ఆనంద్. హాయ్ ఆనంద్, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఎస్ సార్, నేను మీకు ముందు చెప్పినట్టుగానే నిషాంత్ సార్ ఈ మంత్లో ఎక్కువగా గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి కారణం ఒక అమ్మాయి. తన పేరు మధులిక సార్. తను నిషాంత్ సార్ ఆఫీస్లోనే వర్క్ చేసేది. అండ్ తను ఏదో ప్రాబ్లంలో ఉందని నిషాంత్ సార్ తనకి గెస్ట్ హౌస్లో షెల్టర్ ఇచ్చారు. 20 డేస్గా ఆ అమ్మాయి అక్కడే ఉంది. తనను మీట్ అవ్వడానికి నిషాంత్ సార్ డైలీ వెళ్ళేవారు. ఆ అమ్మాయికి పర్సనల్గా ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ అది మీ వరకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ సడన్గా ఇద్దరికి ఏదో ఇష్యూ జరిగి సార్ ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు. నిషాంత్ మీరందరూ ఉంటున్నారు కదా, ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో మీకు తెలియదా? లేదు సార్, నిషాంత్ సార్ చాలా సీరియస్గా మమ్మల్ని ఎవరిని ఫాలో అవ్వకని చెప్పాడు. అందుకే మేము అక్కడికి ఎవరు ఫాలో అవ్వలేదు సార్. వాట్ ఈస్ దిస్ ఆనంద్? ఇంత జరుగుతుంటే నాకు ఇన్ఫామ్ చేయాలని తెలియదా? బ్రెయిన్ ఎక్కడ పెట్టావు నువ్వు? ఏం జరిగినా నాకు తెలియాలని మొన్న సీరియస్గా చెప్పాను కదా. సార్, మీకు ఈ విషయం తెలియకూడదని నిషాంత్ సార్ మా అందరికీ చెప్పారు, అందుకే చెప్పలేదు. ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పాలనుకున్నాను. షటప్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. ఏ విషయమైనా నాకు తెలియాలి, లేదా మీరందరూ నెక్స్ట్ డే సూర్యుడిని చూడరు. గాట్ ఇట్ అంటూ సీరియస్గా చెప్తాడు. ఎస్ సార్ అంటూ ఆయుష్ వాయిస్కి భయపడుతూ ఆన్సర్ ఇస్తాడు. వితిన్ 4 డేస్లో ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, నిష్తో ఆ అమ్మాయికి ఉన్న గొడవ ఏంటి, ఆ అమ్మాయి అడ్రస్ అన్నీ నాకు తెలియాలి అంటూ కాల్ కట్ చేసి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. నీ బిహేవియర్లో చేంజ్ వచ్చినప్పుడే నేను థింక్ చేయాల్సింది నీష్. మ్యారేజ్ వర్క్స్ హడావిడిలో వదిలేసి తప్పు చేశాను. నీ అతి మంచితనంతో ప్రాబ్లమ్స్తో పడతావని తెలుసు. అందుకే నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఎందుకంత డల్గా ఉన్నావో తెలుసుకొని నిన్ను హర్ట్ చేసిన ఆ అమ్మాయిను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని గట్టిగా ఊపిరి వదిలి తలనొప్పిగా అనిపించడంతో హాల్లోకి వెళ్తాడు. ఆయుష్ హాల్లోకి వెళ్ళేసరికి మోహిత్ సోఫాలో కూర్చొని మొబైల్లో ఏదో చూస్తూ కనిపించడంతో వీడేంటి 11 అవుతూ ఉన్న ఇంకా పడుకోలేదు అని అలా అనుకుంటూ ఇంకా పడుకొని మెయిడ్తో కాఫీ తీసుకొని రమ్మని చెప్పి మోహిత్ వైపు నడుస్తాడు. ఆయుష్ అడుగుల చప్పుడికి మొబైల్ ఆఫ్ చేసి ఆయుష్ వైపు చూస్తూ ఏంటి బావా ఇంకా పడుకోలేదా అంటూ నార్మల్గా అడుగుతాడు. ప్రేమిస్తే చెప్పాలి మోహిత్, ఇలా మొబైల్లో తన పిక్ చూస్తూ గడిపేస్తే నీకు సైట్ వస్తుంది తప్ప నీ మనసులో ఉన్న ప్రేమ తనకి ఎప్పటికీ తెలియదు. డేగా కళ్ళు అని గొనుక్కుంటూ అదేం లేదు బావా, మొబైల్లో పిక్ స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది అంతే అంటూ కవర్ చేస్తాడు.
ఆహా, నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పురా నీ స్టోరీస్, నాకు కాదు. చూడు మోహిత్, మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో లైఫ్ చాలా బాగుంటుంది. జోషికి నువ్వంటే ప్రేమ మాత్రమే కాదు, ప్రాణం కూడా. సో డోంట్ మిస్ హర్. జోషి చేసింది ఎంత మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావట్లేదు బావా. మళ్ళీ ఎక్కడ జోషి వల్ల మన ఫ్యామిలీలో గొడవలు వస్తాయో అన్న ఊహే నాకు చాలా భయం వేస్తుంది. మేట్ తెచ్చిన కాఫీ చెరో కప్ అందుకొని, తప్పులు అందరూ చేస్తారు మోహిత్, కానీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చాలా తక్కువ మందే చేస్తారు. జోషి నిజంగా చేంజ్ అయిందని నమ్మకం కుదిరాకే నేను హైదరాబాద్కి రప్పించాను. నువ్వు జోషిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు మోహిత్. తనను మర్చిపోలేక ఎంత నరకం అనుభవిస్తున్నావో కూడా స్వయంగా చూశాను. లిజన్ మోహిత్, నీ లైఫ్లో చెల్లి, బావ అండ్ అమ్మా నాన్న మాత్రమే కాదు, నీకంటూ ఒక ఫ్యామిలీ కావాలి. అప్పుడే నీ లైఫ్లో ఉన్న లోటు పోతుంది అండ్ నీ లైఫ్ కంప్లీట్ అవుతుంది. జోషి నిజంగా చేంజ్ అయింది. నువ్వు తను ప్యాచప్ అయితే నాకంటే ఎక్కువ నీ చెల్లె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా నీ భయంతో ఇక్కడే ఆగిపోతాను అంటే నేను కూడా ఇంకేమీ చెప్పలేను, కానీ మీ ఇద్దరిని పేరుగా చూడాలని మాత్రం ఉంది అంటూ మోహిత్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ వెళ్ళాక మోహిత్ డీప్ బ్రీత్ తీసుకుని తన ఫ్లోర్కి వెళ్తాడు. తన రూమ్కి వెళ్తూ జోషి రూమ్లోకి వెళ్ళిన తనకి జోషి నిద్రపోతూ మోహిత్ షర్ట్ని చేత్తో పట్టుకుని నిద్రపోతూ కనిపించడంతో మోహిత్ చిన్నగా నవ్వి, ఇంకా దీన్ని నీతోనే ఉంచుకున్నావా అని, తాము లవ్ చేసుకున్న రోజుల్లో ఒక రోజు బైక్ రైడ్కి వెళ్ళినప్పుడు తను జోషికి చలిగా ఉంది అని చెప్పి తన షర్ట్ మీద ఉన్న స్ట్రగ్ ఇస్తాడు. జోషి ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవడం చూసి నవ్వుతూ, చాలా సంవత్సరాల తర్వాత జోషి నుదిటిన ముద్దాడి గుడ్ నైట్ జోషి అంటూ తనకి బెడ్షీట్ అడ్జస్ట్ చేసి తన రూమ్కి వెళ్ళి ఆ రాత్రి మొత్తం జోషి ఆలోచనలతో గడిపేస్తాడు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.